ఓం నమః శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం మార్చి నెల 4వ తేదీ, శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన బహుళ పాడ్యమి, సౌమ్యవాసరే బుధవారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 1:09 అయింది. భక్తుని నోట భగవంతుని పాట. సంఖ్య 00324. ఈరోజు శ్రీ కంచర్ల గోపన్న రామదాసు విరచిత శ్రీ దాశరథి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా 26వ రోజు 51వ పద్యాన్ని 52వ పద్యాన్ని పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. చంపకమాల. సలలిత రామనామ జపసారమెరుంగను గాశికాపురీ నిలయుడగాను నీ చరణ నీరజరేణు మహాప్రభావముల్ దెలియ అహల్యనుగాను జగతీవరా నీదగు సత్యవాక్యముల్ దలపగా రావణాసురుని తమ్ముడగాను భవద్విలాసముల్ దలంచి నుతింపనాతరమే దాశరథి కరుణాపయోనిధి. ఈ 51వ పద్యానికి తాత్పర్యం ఇట్లా ఉన్నది. ఓ లోకపాలక, ఓ దశరథ రామ, నీ పేరును అంటే రామనామం జపించుట వలన కలిగే శక్తి కాశీక్షేత్రంలో నివాసం చేసే విశ్వనాథుడినే మహేశ్వరునికి తెలుస్తుంది. కాశీక్షేత్రంలో నివాసం చేసే విశ్వనాథుడనే మహేశ్వరునికి తెలుస్తుంది, కానీ నాకు తెలియనా? నీ పాదధూళి యొక్క మహత్యం, మహిమ, ప్రభావం అహల్యాదేవికి మాత్రమే తెలుస్తుంది, కానీ నాకెట్లా తెలుస్తుంది? నీ సత్యవాక్కులోని గొప్పతనం తెలుసుకోవడానికి రావణాసురుని తమ్ముడు విభీషణుడికి శక్యం, కానీ నాకు సాధ్యమా? నీ లీలలు, నీ సుందర కృత్యాలు నా వంటి వానికి తెలుసుకోవడం కానీ వర్ణించటం కానీ సాధ్యం కాదు సుమా. ఇప్పుడు 52వ పద్యం, ఉత్పలమాల. పాతకులైన మీ కృపకు పాత్రులుగారే, పాతకులైన మీ కృపకు పాత్రులుగారే తలంచి చూడ జట్రాతికి గల్గే భావన, మరాతికి రాజ్యం సుఖంబు గల్గే, దుర్జాతికి పుణ్యమబ్బే గపిజాతి మహత్వమునందే, గపిజాతి మహత్వమునందే గావునన్ దాతవ ఎట్టి వారలకు దాశరథి కరుణాపయోనిధి. ఆ
పద్యం 52వ పద్యానికి తాత్పర్యం ఇట్లా ఉంది. దశరథ రామ, పాపాత్ములైన దోషములు చేసిన వారైనా మీ దయకు పాత్రులైన వారు ఉన్నారు. వారి ఉదాహరణలు: శిలగా ఉండిన అహల్యాదేవి మీ పాద స్పర్శ చేత నిజరూపం పొంది కృతార్థులైంది. శత్రువర్గంలోని వాడు రాక్షసుడైన విభీషణుడు నీ వలన లంకారాజ్యాన్ని పొందినాడు, సుఖించినాడు. జటాయువు పక్షిరాజుకు నీ వలన, నీ దయ వలన పుణ్యం లభించింది. వనచరులైన సుగ్రీవాదులకు మీ చేత, మీ అనుగ్రహం చేత గొప్పతనం అబ్బింది. ఈ విశేషాలు చూడగా నీవు ఎక్కువ తక్కువలు పాటించేవాడవు కావు. ఎట్టివారికైనా కోర్కెలు నెరవేర్చే దాతవు. అందుచేత నా కోర్కెలు నెరవేర్చుమా. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. మరి రేపటి పద్య పఠనంలో మనం కీర్తిశేషులు శృంగారం అయ్యమాచార్య వారు వ్రాసిన శ్రీ జానకీపతి శతక పద్యములను 4 పాడుకుందాం. గురు, శుక్ర, శని ఈ 3 రోజులు 4 పద్యములను పాడుకుని ఆనందిద్దాం. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సెలవు. నమస్కారం.